బిల్వ యొక్క లోపల గుంజ ఏదైతే ఉంటుందో ముగ్గిపోయిన తర్వాత దాన్ని జ్యూస్ కింద చేసి అమ్ముతారండి చాలా చోట్ల. బిల్వ జ్యూస్ అని అమ్ముతారు. అందులో వెస్ట్ బెంగాల్‌లో చాలా ఎక్కువ అమ్ముతారు. సమ్మర్‌లో దాన్ని బాగా వాడతారండి. అది తాగటం వల్ల దాహం గానీ, మీ బాడీలో మినరల్స్ వేస్ట్ అవ్వటం గానీ, ఇయన్నీ పోవటమే కాకుండా మీ స్టొమక్‌లో ఉన్న నులిపురుగులు గానీ, గ్యాస్ట్రిక్‌కి సంబంధించిన బ్యాక్టీరియా గానీ, ఇన్ఫెక్షన్ గానీ ఇలాంటివి ఉంటే ఇయన్నిటిని కూడా చంపుతుందండి. క్రిమిహారంగా కూడా ఈ యొక్క జ్యూస్ అనేది పనిచేస్తుందండి. కొంతమంది దాన్ని ఏం చేస్తారంటే బెల్లం వేసి ముగ్గినకాయ బద్దలు కొట్టి అందులో కాస్త బెల్లం పొడి వేసి ఆ గొజ్జు అది కలిపి తీసి బాగా పిసుకుతారండి. పిసికితే ఒక గొజ్జు లాంటిది మనకు వస్తుంది కదా! ఆ గుజ్జు తీసి దాన్ని తాలింపు పెట్టుకుని పచ్చడిగా తింటారు. లేకపోతే ఆ గుజ్జు గుజ్జు పడంగానే తింటారు. కానీ చాలా ఘాటుగా ఉంటుందండి. చాలా స్ట్రాంగ్ స్మెల్ అనమాట. ఆ గుజ్జుని మీరు ఒక్క చిన్న చెంచా 200 ml వాటర్‌లో కలుపుకొని తాగినా కూడా బిల్వ జ్యూస్ చాలా అద్భుతంగా ఉంటుంది.